హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో మిగిలిపోయినటువంటి అన్నంతోటి వెల్లుల్లి తాలింపన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీన్ని మనము మిగిలిపోయిన అన్నంతోనే కాకుండా ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు, అలాగే డైలీ కర్రీస్ తిని బోర్ కొట్టినప్పుడు కూడా ఎప్పుడైనా లంచ్ బాక్స్‌లోకి కూడా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి కమ్మగా, కారం కారంగా ఉండేటటువంటి ఈ వెల్లుల్లి తాలింపన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి తీసుకొని ఇందులోకి కొద్దిగా కారము, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని వీటిని కచ్చాపచ్చిగా దంచుకోవాలి. ఇక్కడ మనం తీసుకునేటటువంటి చిన్న ఉల్లిపాయలు మనము రైస్ ఎంత క్వాంటిటీలో అయితే చేయాలనుకుంటామో దాన్ని బట్టి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు నిండుగా రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక 15 వరకు వెల్లుల్లిని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి నెయ్యి వేసుకోవాలి. ఈ రైస్ అనేది నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు నూనెతో అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నెయ్యితో చేసుకునే పనైతే నెయ్యిని ఎక్కువసేపు వేడి చేయకూడదు. అలా వేడి చేయడం వల్ల నెయ్యి అనేది మాడు వాసన వస్తుంది. అప్పుడు మనము తినేటప్పుడు అన్నం అనేది అంత టేస్ట్ ఉండదు కాబట్టి. ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజల్ని తీసుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర తీసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మాడనివ్వకుండా మనము లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి 1 ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీని తర్వాత మనము వెల్లుల్లి ముద్దను వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగా తీసుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి. ఇందులో రైస్ వేసుకునేటప్పుడు మనము అన్నం మొత్తం ఇలాగా పొడిగా చేసుకొని వేసుకుంటే త్వరగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా రైస్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం వేసిన అన్నము బాగా వేడిగా అయ్యేంత వరకు మనము వీటిని కలుపుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్నాక బాగా కలుపుకున్న తర్వాత అన్నం బాగా వేడైన తర్వాత ఒకసారి ఉప్పు, కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోవాలి. ఇక్కడ నాకు కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది. అందువల్ల కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఒకవేళ కారం కూడా ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. చాలా సింపుల్గా, చాలా త్వరగా అయిపోయేటటువంటి ఈ వెల్లుల్లి తాలింపన్నాన్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి దీనికి కాంబినేషన్గా ఈ పచ్చి ఉల్లిపాయను కూడా మనము యాడ్ చేసామంటే ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు. మరి ఇంత అద్భుతమైన టేస్ట్ని మిస్ కాకూడదు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.